యావత్ క్రైస్తవ్యం తరఫున, ఓబీసీసీ టీం తరఫున హనీ జాన్సన్ అనే నేను మత రాజకీయ పార్టీల సాక్షిగా, మతోన్మాదుల సాక్షిగా, మతోన్మాద ఛానల్స్ సాక్షిగా, పీఠాధిపతులు సాక్షిగా, ప్రవచనకర్తలు సాక్షిగా మతాన్ని ఉద్ధరిస్తానని, హిందూ ధర్మం కోసం ఎవడైతే తప్పు వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరి సాక్షిగా, అలాగే మతోన్మాద సంస్థల సాక్షిగా మరి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీకెవడికి కూడా నిద్ర పట్టకుండా మీకు రాత్రి పగళ్ళు మీ పంచులు ప్యాంట్లు తడిపిస్తానని, అలాగే మరి నిజాలు నిర్భయంగా నిగ్గు తేల్చి మీ దొంగ దేవుళ్ళ సంగతులు, అలాగే 33,33,33,333 దేవతల యొక్క పుట్టుపూర్వోత్తరాలు, రహస్యాలు అన్నిటిని కూడా బట్టబయలు చేసి అమాయక హైందవ సోదరుల్ని కాపాడుతానని, వారిని క్రీస్తు వైపు మళ్ళిస్తానని, నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తానని, 2.0ని స్టార్ట్ చేస్తానని, ఎవ్వడు కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్తే వారందరి తాట తీసేస్తానని ఇందు మూలంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో విజ్ఞప్తి చేయుచున్నాను. ఆమేన్. మరొకసారి తదుపరి గెలిస్తే క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేస్తానని, అందరికీ సమపాలన అందిస్తానని, అందరితో సమానంగా చూస్తానని అనడం జరిగింది. ఇక క్రైస్తవ ముఖ్యమంత్రిని ఎద్దేవా చేసి క్రైస్తవుడి రాష్ట్రాన్ని ఏలకూడదని అన్నప్పుడు మీరు అందరూ ఒకటి ఆలోచించాలి. ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా అందరి ముఖ్యమంత్రి, అందరికీ సమపరిపాలన చేశాడు. క్రైస్తవుల్ని వెనకబెట్టారు. అయినప్పటికీ కూడా క్రైస్తవుల్ని అందరితో కలిపి సమానంగా చూస్తారని ఈసారి మరలా ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని క్రైస్తవులు అందరూ అనుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. మరి మేమందరూ చేయవలసిన పని అంతా చేస్తున్నామండి. ఖచ్చితంగా మీరు మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించడానికి దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు మేము పాటు పడుతున్నాం, మిమ్మల్ని గెలిపించుకోవాలని తపన పడుతున్నాం. మమ్మల్ని అందరినీ మీరు గుర్తిస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు మరలా సీఎం అవుతారు. మరి అందుకోసమే మేము ముందుకు వచ్చామండి. మరి ఇలాంటి పొత్తు పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి కొరకు ఖచ్చితంగా మరి నిజాయితీ కలిగిన, నిజాయితీ ఓట్లు వేయడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు పొత్తుల్ని తొత్తుల్ని మరి తుత్తునీయలు చేయాలని, చిత్తుగా ఓడించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.